దానియేలు తన భక్తి జీవితాన్ని ఎంత పరిపూర్ణంగా కాపాడుకున్నాడో మనం చూడొచ్చు. ఒక రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కరించాడు అంటే దానియేలులో ఆ భక్తి జీవితం రాజు చూశాడు. ప్రియులరా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ చోట, ఎక్కడున్నా మన భక్తి జీవితం ఇతరులకి మాదిరిగా కనబడాల. ప్రియులరా, మనం ఏం చేస్తామంటే మనం చర్చిలో కనబడితే చాలు అనుకుంటాం. మన భక్తి జీవితం ఎక్కడండి? చెప్పండి అమ్మా, ఎక్కడ? చర్చిలో కనబడితే చాలు. బైబిల్ పట్టుకుని వచ్చాం, చక్కగా వచ్చాం, కూర్చున్నాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, దేవుని వాక్యం విన్నాం, అయిపోయింది మన భక్తి జీవితం. దేవుడికి కావలసింది లోపల కాదు, వెలుపల భక్తి కావాలి ఆయనకి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఎక్కడ కావాలండి? లోపల భక్తి కంటే వెలుపల భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దానియేలు జీవితంలో ఆయన ఉండే ఆ స్వదేశములో కంటే ఒక అన్యజనులు ఎదుట, ఒక తెలియని ప్రజలు ఎదుట, ఆ ప్రాంతంలో తన భక్తి జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నాడో తెలుసా? మనం చుట్టాలింటికి వెళ్తే మన భక్తి మర్చిపోతాం. ఏమే రైట్ ఆర్ నో? చుట్టాలింటికి వెళ్ళాం అనుకోండి, ఏదైనా పండుకో లేకపోతే ఏ పెళ్ళికో పిలిచారనుకో, అసలు మనం ఒక ఆత్మీయులం అనే గుర్తే ఉండదు. మనం ప్రార్థనా పరులు అనే ఒక కొంచెం కూడా జ్ఞాపకం ఉండదు. మనం పరిశుద్ధులం అనేది కొంచెం కూడా ఉండదు. మన వాళ్ళతో కలిసిపోయి మర్చిపోతాం. మరలా ఎప్పుడు గుర్తొస్తుంది మనకు పరిశుద్ధత? ఎప్పుడు మనకి భక్తి జీవితం ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఆదివారము ఆరాధనలో గుర్తుకొచ్చినప్పుడు, అప్పుడు గుర్తొస్తుంది. దానియేలులో అది కాదు. తను ఎక్కడున్నా తన పరిశుద్ధత కాపాడుకున్నాడు. రాజులు తినే ఆహారం నాకు వద్దయ్యా, నాకొద్దు. రాజులు తినే ఆహారం నాకు వద్దు నాయన. చిన్నపాటి ఒక పేదవాడి తినే ఆహారం ఉంటే నాకు చాలు, నాకు అది చాలయ్యా. పట్టుడు గెంజనం తిండే